బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరిపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్న అక్రమ మద్యం, కల్తీ మద్యంపై తమ పార్టీ అధ్యక్షురాలు కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడును జైలు నుండి బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే కలిశారని వైసీపీ నాయకుల ఆరోపణలను ఆయన ఖండించారు. పురంధేశ్వరి టీడీపీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సరికాదన్నారు. పరోక్షంగా నీటిపారుదల శాఖ మంత్రి తీరును ఆయన ఖండించారు. ఈ భయం కూడా పక్కన వెంటాడుతుంది. ఇలాంటి భయాందోళనలే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సలహాదారు ఆయన స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే నేనైతే ఏం చెప్తున్నానంటే ముఖ్యమంత్రి గారే చేశారని అంటాను. నేనైతే ఆయన మౌత్ పీస్ అయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ ముఖ్య సలహాదారు అంటే ముఖ్యమంత్రి గారు మౌత్ పీస్. మీరు అందరూ పరిశీలించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా పాత్రికేయ సమావేశం పెట్టి మాట్లాడిన సందర్భం ఎప్పుడైనా మనకు ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే మాట్లాడతారో అదే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టుగా తీసుకోవాలి ప్రజలంతా. ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. మేము వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడే పరిస్థితులు కానీ ఆలోచనలు కానీ భారతీయ జనతా పార్టీకి ఉండవు. భారతీయ జనతా పార్టీ కేవలం కూడా వ్యక్తిగత ఆలోచనలతో ఇప్పుడు వెళ్ళదు, సిద్ధాంతపరమైన ఆలోచనతోనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు మాట్లాడే మాటలు మేము ఖచ్చితంగా ఖండిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తాం.